రెండవ రాజులు 6, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకుందాం. చదవండి. అది మైక్ తీసుకోండి, చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు వచ్చదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎవరు తెచ్చెదరని మొరపెట్టెను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలిను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరో బైక్ పార్క్ చేసిండ్రంట బాబు. ఎవరు ఇక్కడ బైక్ ఎవరైనా పార్క్ చేస్తే తీసేయండి. అది అక్కడ మనం ముందు చర్చి నాటుతుంటే చూడు, అక్కడనే పెట్టుకోండి. వాళ్ళు పెట్టొద్దన్నారు. ఇక్కడ కారు కానీ ఏదైనా కానీ అక్కడనే పెట్టుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలోకి వెళ్దాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాను. వాక్యం మంచి విత్తనం ప్రభా పనిచేయని, వాక్యం పనిచేయని ప్రభా, వాక్యం మాలో పనిచేయని, వాక్యం పనిచేయని. వచ్చినట్లు వెళ్ళొద్దు ప్రభా, తృప్తిగా వెళ్ళాలి ప్రభా. వాక్యంతో మాట్లాడు, ఆటంకాలన్నీ తొలగించండి. ఆత్మదేవ సహాయం చేయి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 10:40 అవుతున్నది. ఓకేనా? ఒక చిన్న వచనం పాడతా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడుతా, నీ కృపయే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నాను. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నాను. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా. హల్లెలూయా. బాగా పాడినమ్మా, చప్పట్లు కొట్టలేరు. హల్లెలూయా. దేవుడు సంఘమంతా అలా చేయునుగాక.
నాకంటే నూరంతాలు మంచిగా పాడేటట్టు చేయుదురుగాక. మీన్ ఆ పాట అంతా పాడుతుంటే కానీ సమయం లేనందుకు త్వరగా ముగించిన. ఈరోజు మనము నేర్చుకుంటున్న సత్యము ఏంటంటే తేలిన గొడ్డలి. ఏం నేర్చుకుంటున్నామో? నీళ్ళలో నుంచి పైకి తేలిన గొడ్డలి. హల్లెలూయా. ఏం నేర్చుకుంటున్నాం? నీళ్ళలో నుంచి పైకి తేలిన గొడ్డలి. అది ఈరోజు మనం. ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర వాళ్ళొక 100 మంది ఉంటారు శిష్యులు. వీళ్ళంతా కలిసి ఒకసారి ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి, ప్రవక్త, మన పాఠశాల చిన్నగా ఉంది, దీన్ని పెద్దగా చేసుకుందాము, యోర్దానికి పోయి మొద్దులు నరుకొని వచ్చి మనం పెద్దది కట్టుకుందామంటే ఎలీషా పోండి రా అన్నాడు. లేదు అట్లా కాదు, నీవు కూడా రావాలి మా వెంబడి అన్నాడు. సరేపా వస్తా అని ఎలీషా కూడా వెళ్తాడు. వాళ్ళు నరికేటప్పుడు దాంట్లో ఒకడేం చేసిందంటే పక్కింట్లో నుంచో ఎవరినో ఒక అద్దెకు అరువు తెచ్చాడు. అరే, కొమ్మలు నరికినాక నీ గొడ్డలు నీకు తెచ్చి ఇచ్చేస్తారా, జర ఒక గొడ్డలి అంటే ఇచ్చిండ్రు. అది తీసుకుపోయినరు. అది కొనేటప్పుడు ఏమైందంటే ఆ గొడ్డలి నదిలో పడిపోయింది. నదిలో పడిపోవటానికే ఎలీషా దగ్గరికి వస్తాడు వాడు. ప్రవక్త గారు, పొరపాటు అయిపోయింది, అది అరువు తెచ్చింది, గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. అట్లా అంటే ఎక్కడ పడ్డది రా చూపియమంటాడు. ఇగో ఇక్కడ పడ్డది అంటే వాళ్ళకి ఎలీషా ఏం చేస్తాడంటే ఒక కొమ్మ తీసి ఆడేస్తాడు, నీళ్ళ మీద వేస్తాడు. వేస్తాలకి ఆ గొడ్డలి పైకి తేలుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళలో నుంచి గొడ్డలి ఏమైంది? పైకి వచ్చింది. హల్లెలూయా. ఈ ఎలీషా దగ్గర రకరకాల ప్రవక్త శిష్యులు ఉన్నారు. ఎవరైనా చెప్తారా మీరు? ఇంతకుముందు చెప్పండి. ఎలీషా ప్రవక్త దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అమ్మా? మంచివారు. ఇంకా మీరు మంచోళ్ళు కదా, అందరినీ మంచోళ్ళు అంటున్నారు, లేకుంటే అంటారు మీరు. హల్లెలూయా. ఒకడేం గొడ్డలు నీళ్ళలో వేసినోడు ఉన్నాడు. ఇంకెవడున్నాడు? కంప్లైంట్ ఇచ్చినోడు ఉన్నాడు. ఇంకా గెహాజీ, ఎవరు చెప్పింది? డబ్బాషకు పోయి కుష్ఠరోగం తెచ్చుకున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెవడున్నాడు? అప్పులు చేసి చచ్చిపోయినాడు ఉన్నాడు అక్కడ. ఎంతమంది తెలుసు? హల్లెలూయా. అవునా? అప్పు చేసిండు, చచ్చిపోయిండు. ప్రవక్త శిష్యుల్లో ఒకడు. ఇంకెవరున్నారు ఆయన శిష్యుల్లో? 20 రొట్టెలు, 100 మంది ఉంటారు, 20 రొట్టెలు పంపిస్తే అల్ప విశ్వాసి ఇవి 20 రొట్టెలు ఇంతమందికి ఏమవుతాయి? హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసి ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు 100 మంది తింటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోడు లాస్ట్ వాడు ఎవడు? గొడ్డలి నీళ్ళల్లో వేసినాడు. హల్లెలూయా. ఎలాగా దేవుళ్ళరా చప్పట్లు కూడా దేవుని పదుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఈరోజు మనం నేర్చుకుంటున్న సత్యం, ఆ ప్రవక్తలలో వాళ్ళలో ఒక ప్రవక్త, ఒక శిష్యుడు ఎలాంటి వాడంటే విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఎవరున్నారండి? ఎవరమ్మా? చెప్పాలందరు ఎవరున్నారు? విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు. ఎందుకు విశ్వాసి ఆయన? అమ్మ ఈరోజు మీరే చెప్పాలి వాక్యం. హల్లెలూయా. విశ్వాసం ఎందుకు? రమ్మంటాడు ప్రవక్తను. నీవెందుకులే, మేము పోయి చూసుకుంటాంలే ప్రవక్త అనలే. 100 మంది ఉన్నాం కదా, అదేం మాకేం కష్టమా? మేము పోయి నరుక్కొని వస్తాం, సమాధి మంచి మందిరంగా పాఠశాల కడతామని అనకుండా దాంట్లో ఒకడు అంటాడు, పోదాం కానీ నీవు కూడా రావాలి ప్రవక్త, మాతో నీవు కూడా రావాలి. హల్లెలూయా. ప్రవక్త వస్తున్నాడంటే దేవునితో వస్తాడు. ప్రవక్త ఎక్కడికి వచ్చినా కానీ ఆయన దేవుని తీసుకొనే వస్తాడు. హల్లెలూయా. అవునా లేదా? పాస్టర్ ఏం చేస్తాడు? మీకు దేవుని మాటలు తీసుకొస్తాడు. చప్పట్లు కూడా దేనిపచ్చండి. హల్లెలూయా. ఏం తీసుకొస్తాడు మీకు? హల్లెలూయా. కనుక దేవునిలారా, ప్రవక్త ఉన్నా, పాస్టర్ ఉన్నా, ప్రభు ఉన్నా ఒకటి.
హల్లెలూయా. మీతో పాస్టర్ ఉన్నా దేవుడు ఉన్నా ఒక దేవుడితోనే పాస్టర్ వస్తాడు. ఎక్కడ పోయినా మీ ఇంట్లో కాలు పెట్టాలంటే పాస్టర్ దేవునితో వస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. 6వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. చదువు బాబు. నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మనము నిర్గమకాండంలో చూస్తాం, ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన పేరు మోషే. దేవుడు అంటాడు, మోషే నీకు 20 లక్షల మందిని ఇచ్చాను, పోయి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాధీనపరచుకో మోషే అంటే, మోషే ఏమంటాడు, అయ్యా నీవు రాకుండా నేను పోను అంటాడు. హల్లెలూయా. 20 లక్షల మంది ఉండని, ఎద్దులు ఉండని, గుర్రాలు ఉండని, ఒంటెలు ఉండని, ఎవరున్నా నాకు అక్కర్లేదు ప్రభా. దేవా ఏం అక్కర్లేదు, నాకు నువ్వు ఒక్కడు చాలు ప్రభా. చెప్పండి కూడా ప్రచారం. హల్లెలూయా. దేవుళ్ళారా, ఎప్పుడైనా కానీ బాగా గమనించండి, మనం ఎక్కడ పోయినా దేవుని సన్నిధి మనతో ఉండాలా. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన సన్నిధితో మనం వెళ్ళాలి. ఎక్కడ పోయినా హల్లెలూయా. అడగాల, ప్రభా నువ్వు లేకుంటే నేను పోనీయవాకు. మోషే అదే అంటాడు, నువ్వు రాకుంటే నేను పోను ప్రభా. అరే 30 లక్షల మంది ఉండని, 20 లక్షల మంది ఉండని, ఎన్ని లక్షలన్నా ఉండని, 6 లక్షల మంది సైన్యం ఉన్నారు మోషేకు, యుద్ధం చేసేటోళ్ళు. ఇప్పుడు ఇండియా దేశానికి సైన్యం ఎంత ఉన్నారమ్మా ఇండియా దేశానికి? 13-14 లక్షలు ఉంటారు. దాంట్లో సగం ఇచ్చాడు మోషేకు. కానీ మోషే వాళ్ళ మీద ఆధారపడలా, సైన్యం మీద ఆధారపడలా. సైన్యంలకు అధిపతి యెహోవా నీవు కావాలి ప్రభా అన్నాడు. చప్పట్లు కొట్టదని పచ్చాడు. హల్లెలూయా. ఎవరు కావాలమ్మా మనకు? దేవుని సన్నిధి కావాలా. దేవుని సన్నిధి కావాలంటే మనకేం కావాలా? విశ్వాసము కావాలి. హల్లెలూయా. ప్రభు మనకు కావాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలా. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటాడు. హల్లెలూయా. చెప్పండి, అందరు చెప్పండి. ఈ విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. హల్లెలూయా. చూడండి దేవుళ్ళారా, దేవుడు మనకి ఇష్టలుగా ఉండాలి. దేవునికి మనం ఇష్టంగా ఈ లోకంలో జీవించాలి. దేవునికి మనం ఇష్టంగా ఈ లోకంలో జీవించాలంటే విశ్వాసం మనకు అవసరం. హల్లెలూయా. ఏం కావాలమ్మా మనకు? విశ్వాసం అవసరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ లోకంలో మరొకసారి ఇష్టంగా, దేవునికి ఇష్టంగా జీవించడానికి మన దగ్గర ఎంత డబ్బు ఉండాలా? ఏమ్మా, ఎంత చదువుకోవాలా? ఎమ్మెల్యేస్ ఎంత చదువుకోవాలి? ఎంతమంది చుట్టాలు ఉండాలా? ఎంతమంది ఉండాలా? ఏమన్నా కండిషన్స్ పెట్టాడా దేవుడు? నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటేనే నువ్వు నన్ను ప్రేమించు అంటాడా దేవుడు? ఏమంటాడా? నీకు ఒక 50 మంది బంధువులు రా? కాదు. నువ్వు బాగా పిహెచ్డి చేస్తేనే, ఐఏఎస్ చదివితేనే నేను నీకు ఇష్టంగా ఉంటా అంటున్నాడా దేవుడు? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఏం కావాలని ఇష్టపడుతున్నాడు దేవుడు? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు మనం బాగా గమనిస్తే దేవునికి మనం ఇష్టంగా జీవించాలంటే మనలో ఏముండాలా? విశ్వాసం. ఇది కోటి రూపాయల కంటే, ఐఏఎస్ ఐపీఎస్ వాటికంటే గొప్ప శక్తి గలది ఇది విశ్వాసం. డాక్టర్ల కంటే, పరమా డాక్టర్ల కంటే, అందరికంటే గొప్పది ఏంది? విశ్వాసం. హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలో మనకు విశ్వాసం కావాలంటే అవిశ్వాసము కలిగించే పరిస్థితులు చాలా ఉంటవి. మన చుట్టూ ఎప్పుడు అవిశ్వాసముతోనే కలిగించేవి ఉంటాయి. నీవెక్కడ వెళ్తే నీకు అక్కడ అవిశ్వాసం, ఎక్కడ వెళ్తే నీకు అక్కడ విశ్వాసం లేకుండా చేసే పరిస్థితులు ఉంటాయి.
ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అవి నీకు అవిశ్వాసం, అపనమ్మకం కలిగిస్తాయి. మన చుట్టూ ఉండే ప్రజలు, మన చుట్టూ ఉండే మనుషులు మనల్ని ఎప్పుడు అవిశ్వాసంలోకి నడిపిస్తారు. వాళ్ళ మాటలు, వాళ్ళ డైలాగ్స్, వాళ్ళ పద్ధతి, వాళ్ళు చెప్పే మంచివి కూడా కొన్నిసార్లు మంచి చెప్పి కూడా మనకు అవిశ్వాసం క్రియేట్ చేస్తారు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మంచిగా చెప్తారు. అట్లా కాదమ్మా, అట్లా కాదురా, అరే అట్టెట్టవుతుంది, తిట్టారు. ఏం తిట్టారు మన? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థలంలో, ప్రతి ప్రాంతంలో, ఆఖరికి చర్చికి వచ్చిన బయట నువ్వు ఎక్కడికి పోయినా ఏం పని చేస్తుంది లోకంలో అంటే అవిశ్వాసము. విశ్వాసము లేని మనుషులు ఉన్నారు. విశ్వాసం లేకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. ఆదివారం పనికి పోతే డబ్బులు వస్తాయి, ఇది అవిశ్వాసం. అవునా కాదా? హల్లెలూయా. ఆరాధనకు రాకుండా బయటికి పోతే డబ్బులు వస్తాయి, ఇదేంది? ఇది విశ్వాసమా అవిశ్వాసం కదా? అవునా కదమ్మా? హల్లెలూయా. మంది ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో, ఇలాంటివి ఎన్నో మనల్ని అవిశ్వాసంలోకి నడిపిస్తాయి. వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి తలంపులు మనల్ని అవిశ్వాసాలుగా చేస్తారు. అందుకోసం ఏం చేయాలి మనం? మోషేలాగా చుట్టూన్న సైన్యాన్ని చూడలేదు ఆయన. సైన్యాన్ని చూడలేదు. ఆయన దగ్గర ఉన్న మనుషులను చూడలే, ఆయన దగ్గర ఒంటేలను చూడలే, ఆయన దగ్గర ఉన్న పశువులను చూడలే. ఆయన ఏమి ఇష్టపడ్డాడంటే, దేవా నీవు రాకుంటే నన్ను ఇక్కడి నుంచి తోడుకొని పోకు. చప్పట్లు కొట్టి కనిపించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ఇక్కడ ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24 వచ్చింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 24 వచ్చింది. త్వరగా చదవండి. ఆయన అతనితో కూడా వెళ్ళను, బతిమాలు కొనగా. మార్కు 5:24. రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామ చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదునని జన సమూహములలో ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకాయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఎవరు స్వస్థపరిచిందమ్మా? ఎవరు స్వస్థపరిచారు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ బాధ, నీ కష్టం, నీ వేదన, నీ కన్నీరు ఆనందంగా సంతోషంగా మారడానికి విశ్వాసం అవసరం. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఉంటే మీ కుటుంబం అంతా రక్షణలోకి వస్తారా?
సరారమ్మా, దేవుడు కుటుంబం అంతా నడిపిస్తాడా లేదా రక్షణలోకి? హల్లెలూయా. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే విశ్వాసం ఉంటే పోతాయా లేదా? విశ్వాసం ఉంటే మీ అప్పులు పోతాయా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అనేకమైనటువంటి పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే విశ్వాసం నుంచి అపనమ్మకం, అవిశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంటాయి. అదే కాలం బాగా గమనించండి, గొడ్డలి తేలిందంటే గొడ్డలి మునిగిపోయిన గొడ్డలి తేలడం అనేది, నీళ్ళ నుంచి తేలడం అనేది ఒక్క శిష్యునికున్న విశ్వాసాన్ని బట్టి 100 మంది కన్నులు తెరిపించాడు ఆయన. అక్కడ చప్పట్లు కూడా దేనిపచ్చాను. హల్లెలూయా. 100 మంది శిష్యుల కన్నులు తెరిపించాడు ఆయన. ఆ గొడ్డలు వాళ్ళు చూస్తుండగా వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటంటే ఎలీషా అక్కడ వేశాడు. యేసన్న కొత్త సంఘం పెట్టిన కొత్త ఆరంభంలో ఒక కుటుంబం 2 వారాలు చర్చికి రాలేకుంటే ఆయన సైకిల్ వేసుకొని ఆ ఇంటికి పోయాడంట. ఆమె ఇంటికి సైకిల్ వేసుకొని ఆయన ఇంటికి పోయి ఎండకు వచ్చేటానికి అరే యేసన్న వచ్చిండు కదా అని వేడి అన్నం వండి ఏదో కారం గీరం ఏదంటే పెడితే తింటున్నాడు. ఆయన తింటున్నాడంటే ఒక బాబు ఆకలితో ఉన్నాడు. ఏరా తింటావా అంటే తింటా అన్నాడు. రారా అంటే వడిచి కూర్చొని తిందామంటానికి వాళ్ళ అమ్మ చేయి బట్టి గుంజుకపోయిందంట. తినకూడదు అన్న, అది దైవజనుంది. అది మేము తినే ఆహారంలో ఒక పిరికెడు తీసి పక్కకు పెట్టి అది నీ కొరకు తీసి పెట్టినాం, మీరే తినాలా, ఎవరు తినకూడదు మా ఇంట్లో అని వేడివేడి అన్నం తిన్నాక, అన్నం వేస్తే తినేసినాక అడిగాడు, ఎందుకమ్మా చర్చికి వస్తలేరంటే డబ్బులు లేవన్నా, చర్చికి రావడానికి డబ్బులు లేవు, కిరాయికి డబ్బులు లేవు, 2 రోజులైందా అన్న అన్నం తినకుండా అంటే ఆయన కోపం వచ్చింది. ఏమ్మా 2 రోజుల నుంచి మీరు అన్నం తినకుండా నా కొరకు పెడతారా ఈ బియ్యము, అవి తినొచ్చు కదా అంటే లేదన్నా దైవజనునికి పెట్టింది ఆయనే తినాలా, మేము ఉపవాసమని ఉంటాం కానీ నీవే తినాలన్న. అంటే ఆయన బాధతోనే నేను ఒక్కనే తిన్నా కదా అని బాగా భారంగా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి వెళ్ళిపోయినాక ఒక్క నెల లోపల ఆమెకేం జరిగిందంటే ఆ జామ తోట కాపలు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ జామ తోట అంతా ఆ యజమానుడు ఏం చేసిండంటే వాళ్ళ పేరు మీద రాసేసి అమెరికాకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ తోట అంతా రాసి ఇచ్చేసాడు ఆయన. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప బ్లెస్సింగ్ ఉన్నది అక్కడ మనకు. హల్లెలూయా. ఆమె ఇప్పుడు ఒక బానిస కాదు, ఆమె ఒక కాపలా కాదు, ఆమె వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎవరు యజమానులు అయ్యారు. ఎందుకు కారణం ఏమంటే యేసన్న ఇంట్లో కాలు పెట్టాడు. ఎందుకంటే యేసన్న దేవునితో అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా బాగా గమనించండి, దేవుడు విశ్వాసాన్ని ద్వారా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. విశ్వాసం ద్వారా మనల్ని మన ప్రతి అక్కర తీర్చే దేవుడు. ఎక్కడో ఉన్న మనల్ని ఎక్కడికో పైకి తీసుకొస్తాడు. చప్పట్లు కూడా దేవుని పచ్చండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. 2వది విజయము. మొదటిది ఏందమ్మా? మంచిగా చెప్పండి సహోదరులు, చెప్పండి మొదటిది ఏంది? సహోదరులు సహోదరులు చెప్పండి మొదటిది ఏంది? గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. 2వది విజయము. సహోదరులు చెప్పండి 2వది విజయం. హల్లెలూయా. చూడండి, అది మునిగిపోయిన గొడ్డలి పైకి రావాలంటే అది సాధించారు వాళ్ళు. కనుక ఏం సంపాదించారు వాళ్ళు? ఓడిపోలే, విజయాన్ని సంపాదించారు, విజయం పొందుకున్నారు. ఆ గొడ్డలి బయటకు వచ్చాలకే వాళ్ళ గొడ్డలి తీసుకున్నారు, అది వాళ్ళు విజయం పొందుకున్నారు. విజయం పొందుకోవడానికి కారణం ఏమిటి? ఒక వ్యక్తి విజయవంతంగా ఈ లోకంలో జీవించాలి అంటే కారణం ఏమిటి? మొదటిది విశ్వాసం, 2వది ఒప్పుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు మీరే పక్కింట్లో గొడవలు తీసుకున్నారు అనుకోండి, అదే కొన్న పోగొట్టేసిండ్రు. నేనైతే ఏం చెప్తానో నాకు తెలుసు. మీరేం చెప్తారు? ఏమ్మా గొడవలు తీసుకపోతేవి, అది నీళ్ళలో పడిపా, ఏం చెప్తావమ్మా పద్మమ్మ? ఏం రేనమ్మా ఏం చెప్తావు? అది నీళ్ళల్లో పడిపోయింది, అది దొరకలేదు.
నేను తీసుకొని వెళ్ళలే, నేను తీసుకుపోదాం అనుకున్నా కానీ తీసుకుపోలే. అమ్మతోడు నాయనతోడు. హల్లెలూయా. ఇంకేం చెప్తాం? పాత గొడ్డలు పోతే పోయిందిలే, అది ఏం బాగాలేకుండే అమ్మా కదా బ్రదర్, అది పాత గొడ్డలే, అదేం పోతే పోయిందిలే అని. ఇంకేం చెప్తాం? ఇంకోసారి జ్వర పోజు కొట్టడానికి చెప్తాం. అరే పోతే పోయిందిలే అమ్మా, 100 గొడ్డలు కొనిస్తా నీకంట. ఏమంటాము? ఎన్ని కావాలి చెప్పండి? 100 కొనిస్తా, పైసలు కావాలన్నా తీసుకోని తీసేది లే కానీ అట్లా ఊరికే. హల్లెలూయా. అవునా కదా అమ్మా? తప్పైతే ఒప్పుకోము. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. ఈ శిష్యుడు సొంత గొడ్డలి కంటే జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాడు ఏం చేశాడంటే నిర్లక్ష్యంగా జీవించాడు, అజాగ్రత్తగా జీవించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ తప్పు ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకోవడంలోనే విజయం వస్తుంది. మన తప్పులను మనం ఒప్పుకుంటేనే మనకు విజయం వస్తుంది. మనకు ఒప్పుకుంటే పాస్టర్కి మీ కష్టాలు బాధలు చెప్తే ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకు మీ కుటుంబంలో మీ లోపల దేవుడు విజయాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదమ్మా? హల్లెలూయా. చెప్పని అది సాతాను మనల్ని చెప్పని అది బయటికి పెట్టుకొని అది సిగ్గుపోతుంది, అవమానం అవుతుంది, ఎందుకు చెప్పుకోవాలా? అనేక రకాల ఆలోచనలు విజయాన్ని పొందుకోకుండా చేస్తున్నాయి, అపజయం పాలు చేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చేసిన తప్పు ఒప్పుకున్నాడు కనుక, ఆ పొరపాటును ఒప్పుకున్నాడు కనుక ప్రవక్త ఒక కొమ్మ అక్కడ వేస్తాలకు అది బయటికి వచ్చింది. హల్లెలూయా. యోనా గ్రంథం 1:12 వచ్చింది కదండి. ఇక్కడ కొంచెం బాగా జాగ్రత్తగా ఆలోచించండి అమ్మ, మీరు ఈ మాటలు బాగా జాగ్రత్తగా వినండి. యోనా గ్రంథం 1:12 వచ్చింది. చదువు. మేము నీకేమి చెయ్యవలనని అతని అడగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చాను. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చాను. చాలు బాబు. ఏమంటున్నాడు యోనా? ఏమంటున్నాడు ఇక్కడ? ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. ఒక పడవ మునిగిపోతున్నది, ఒక పడవ సముద్రంలో అలల చేత రేపబడుతుంది, ఒక పడవ మీదకి తుఫాన్లు వచ్చాయి, ఒక పడవ మీదక అలలు వేస్తూ ఉన్నాయి, ఒక పడవ దాంట్లో ఉన్న మనుషులందరూ తల్లడిల్లిపోతున్నారు, ప్రాణ భయంతో భయపడిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ బస్తాలు ఆ గోధుమలు తీసి సముద్రం పాలు చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆహార వస్తువులు సముద్రంలో పారేసి తేలిక చేయాలని వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ విశ్వ ప్రయత్నాలు, వాళ్ళ బలమంతా వాళ్ళు ఎంతో ఉపయోగించారు. ఆ ఓడను సురక్షితంగా నడిపించాలని ఓడ నాయకుడు ఓడలో ఉన్న వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అది మునిగిపోతూనే ఉంది అది. దేవునిలారా, హల్లెలూయా. ఎప్పుడైతే యోనా ఒప్పుకున్నాడో ఇది నన్ను బట్టియే వచ్చింది, ఈ ఘోరమైన తుఫాను, ఈ నష్టము, మనలో ఉన్నటువంటి ఈ నష్టము, ఈ బియ్యం, ఈ వడ్లు, ఇవన్నీ, ఈ గోధుమలు సముద్రం పాలు కావడానికి, ఆస్తి నష్టం కావడానికి కారణం ఏమిటంటే యోనా చెప్తున్న సత్యం ఏంటంటే ఇది నన్ను బట్టియే జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను బట్టి మన కుటుంబం కానీ, మన సంఘం కానీ, మన బంధువులు కానీ నష్టపోతున్నారా, మునిగిపోతున్నారా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా, భయంకరమైన స్థితిలో ఉంటున్నారా?
ఆలోచించుకోవాలా, ప్రశ్నించుకోవాలా సంగమా. ఇంకో మాట ఇక్కడ సత్యం, ఇంకో మాట సత్యం ఏంటంటే నిన్ను బట్టియే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నన్ను బట్టి ఏదో ఒకటి జరుగుతుంది. నన్ను బట్టి కూడా కొన్ని జరుగుతాయి. చెప్పాలి అవి నన్ను బట్టి కూడా కొన్ని జరుగుతాయి. ఏమా చెప్పాలనా? పాస్టర్ని బట్టి ఏం కదా, కొంచెం జలుబు అయింది, మీరు తర్వాత వాడతారు కదా. హల్లెలూయా. పాస్టర్ని బట్టి ఏం జరుగుతాయమ్మా? హల్లెలూయా. లేట్గా రావద్దు, కుటుంబంగా రండి, అట్లా వస్తే అని కొన్ని అనకూడని మాటలు కొన్ని అంటుంటాం. అది మీకు బాధ కలిగిస్తుంది కదమ్మా? కలిగిస్తుందా లేదా? మీ బాధ కలగడానికి కారణం ఎవరమ్మా? ఎవడి? ప్రభాకర్ గారు కదా, దైవజనుడే కదా. అవును, దయచేసి క్షమించండి. బాధ కలిగించినటువంటి మాటలు చెప్తే క్షమించాలి, కానీ బాగుపడాలని చెప్తాడు దైవజనుడు. ఎప్పుడు మీరు బాగుపడాలని చెప్తారు, కానీ దాని నుంచి జరగదని నాకు అర్థమైంది. టైంకు రండి, ఇవన్నీ చెప్తే లేచిపోకండి, మంచిగా జాగ్రత్తగా వినండి, ముచ్చట పెట్టవాకండి, పరధ్యానంలో ఉండకండి అని చెప్తే జరగదు. కానీ ఆత్మదేవుడు కార్యం జరిగిస్తేనే జరుగుతుంది. చప్పట్లు కూడా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడు మీతో మాట్లాడనంత వరకు జరగదు. హల్లెలూయా. అవునా కదా? దేవుడు సహాయం చేయను గాక. నేను ఆలోచన చేశాను నిజంగానే. ప్రభావం మా అన్నలు సహాయం చేయరు, మా తమ్ముళ్ళు చేయరు, మా బంధువులు చేయరు, కానీ సంఘం కొరకు వీళ్ళే కదా ప్రభా ప్రయాసపడతారు. నేను అనవసరంగా వాళ్ళని బాధ పెడుతుంటానా ప్రభా అని ప్రభు గారు అడుగుతుంటాను నేను. ఎస్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు సహాయం చేయను గాక. కనుక దేవుళ్ళారా, ఎప్పుడైతే మనల్ని ఒప్పుకుంటామో గొప్ప విజయం మన జీవితంలో జరగాలంటే, గొప్ప విజయం మన కుటుంబంలో, మన సంఘంలో, మన బస్తీలో జరగాలంటే ఇది నన్ను బట్టే జరుగుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దాన్ని కవర్ చేస్తాం, కప్పిపుస్తాం. నేను కాదు, దానికి కారణం నేను కానే కాదంటారు. యోనా అనుకుంటే ఆయన అబద్ధం ఆడొచ్చు, కానీ యోనా సత్యమే చెప్పాడు. దేవుడు చెప్పాడు, నువ్వు తార్షీష్కు పో అంటే నినివేకు పోమంటే తార్షీష్కు పోతా ఉన్నాడు. కనుక ఆయనకు అర్థమైంది ఈ పరిస్థితి, మునిగిపోతున్న పరిస్థితి, ఈ ప్రళయము, ఈ తుఫాను, ఈ బాధ ఎందుకు వచ్చింది అని యోనాకు అర్థమైంది. అది నన్ను బట్టియే. దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞకు లోబడక, దేవుడు చెప్పింది నేను చేయక, నా సొంత ఆలోచనలతో, నా సొంత జ్ఞానంతో నేను వెళ్ళాలని ప్రయత్నించాను. కనుక అది ఘోరమైన అపాయం, నష్టం అని అర్థమైంది ఆయనకు. చప్పట్లు కూడా వినిపించేది. హల్లెలూయా. అడగాలి ప్రభు దగ్గర, అడగాలి, ప్రభా నన్ను బట్టి ఏదైనా జరుగుతుందా ప్రభా? నేను ఒప్పుకుంటా ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడమ్మా. మనకు గొప్ప విజయం ఇవ్వడానికి సహాయం చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తా ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. ఇది నీ ద్వారా జరుగుతుంది, ఇది నీతో జరుగుతుంది, పాస్టర్ దగ్గర ఇది జరుగుతుంది, పాస్టర్ అమ్మ దగ్గర, విక్టోరియా ద్వారా ఇది జరుగుతుంది, ఇంకా మీరు ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి ద్వారా ఇది జరుగుతున్నది అని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుంటాడు మనకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త దేవులారా, ఆ దినము యోనా ఒప్పుకున్నాడు కనుక 1,20,000 మందిని నినివే పట్టణమంతా రక్షించాడు ఆయన. హల్లెలూయా. వెళ్ళి ఒక దినం సువార్త చెప్పేటాలకే, ఒక్కరోజు సువార్త చెప్పేటాలకే
ఆ నినివే పట్టణం అంతా ఒప్పుకున్నాడు ఆయన. నన్ను బట్టి వచ్చింది, నన్ను నీళ్ళలో వేయండి అంటే చేప మింగింది, కక్కేశాడు. ఎక్కడ పోవాలని అక్కడ పంపించాడు దేవుడు. ఆడపోయి సువార్త ప్రకటిస్తే 1,20,000 మంది రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడుగా ఇక్కడ పెద్ద మంచి డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ శ్రీరాములు. ఎంతమంది తెలుసు? డాక్టర్ శ్రీరామ్ పెద్ద, చాలా పెద్ద, 79 ఏళ్ళు, మన 80 ఏళ్ళకి పడ్డాడు ఆయన. ఒకరోజు ఆయనకు, నేను ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి ఆయన దగ్గరికే పోతున్నా. ఒకరోజు ఆయనకు సువార్త చెప్పాను నేను. సువార్త చెప్తే ఆయన విన్నాడు. తర్వాత 2,000 రూపాయలు తీసిచ్చాడు. హల్లెలూయా, 2,000 రూపీస్ తీసిచ్చాడు. నువ్వు ఎప్పుడు వచ్చినా నా దగ్గర నీకు ఫ్రీ కన్సల్టేషన్ లేదన్నట్టు. సువార్త చెప్పడం దేవునిలారా, మనం తెలుసుకొని, మన తప్పు, మన పాటలు తెలుసుకొని మనం పొందుకున్న రక్షణ, మనం పొందినటువంటి రక్షణ సువార్త చెప్పడము, అది మనకు అన్ని విధాలుగా లాభకరంగా ఉంటుంది. అన్ని విధాలుగా లాభకరంగా ఉంటుంది. యేసు ప్రభు, పేతురు వీళ్ళు వచ్చి అడుగుతారు, ప్రభా నీ కొరకు మేము సమస్తం విడిచిపెట్టాం. అక్కను వదిలేసిన, చెల్లెని వదిలిన, అన్నను వదిలిన, తమ్ముని వదిలిన, తల్లిని వదిలేసిన, డాడీని వదిలేసిన, అందరిని వదిలేసి వచ్చినాం ప్రభు అంటే, యేసు ప్రభు అంటాడు, పేతురు, ఇహమందును పరలోకమందును నీకు తల్లులు, పిల్లలు అందరు మస్తు మందిని ఇస్తా పేతురు, నీకు 100 గిన్నెలు ఇస్తా నీకు ఈ భూమి మీద. హల్లెలూయా, ఇహమందును పరమందును 100 అంతలుగా పొందుకుంటావు పేతురు అన్నాడు. మీరు చేసే పనులన్నిట్లో గొప్ప పని ఏంటంటే ఒక ఆత్మ రక్షణ పొందుకోవడము. ఒక ఆత్మ నీవు కూడా రక్షణ పొందుకుంటే, నీవు కూడా పాప క్షమాపణ, నీ తప్పు తెలుసుకొని క్షమాపణ పొందుకుంటే పరలోకంలో దేవదూతలు ఆనందిస్తారు. చప్పట్లు కూడా చెప్పండి, హల్లెలూయా. అక్కడ గొప్ప సంతోషం వస్తుండదు. అక్కడ అరే నా బిడ్డ పాపాన్ని ఒప్పుకున్నది, అయ్యా నా కుమారుడు క్షమాపణ పొందుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది, గొప్ప విందు జరుగుతుంది. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవుళ్ళ భూమి మీదనే కాదు, మనం భూమి మీద మనుషులను మార్చడమే కాదు, పరలోకాన్ని కూడా ఆనందింపజేస్తాం. ఎంత గొప్ప విజయం ఒప్పుకోవడంలో, మనం ఒప్పుకోవడంలో ఎంత గొప్ప విజయం. భూమి మీద, కేవలం భూమి మీదనే కాదు, పరలోకంలో కూడా. హల్లెలూయా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు మోయలేక మోసావు. భారమైన సిలువా మోయలేక మోసావు. నీని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. మీరు పాడుతుంటే ఆ శరీరాన్ని చూడండి, పాడుకుంటా పాడండి. యేసయ్యా వెలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో
వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. ఏ నేరం చేయలేదు ఆయన, ఏం పాపం చేయలేదు, ఏం తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. అన్యాయం అయిపోయాడు, మోసపోయాడు, కొట్టబడ్డాడు, కొడాలతో దున్నారు. నీ కొరకే నా కొరకే. హల్లెలూయా. అది విని పశ్చాత్తాపడితే యా ప్రభువా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించంటే ఒక గొప్ప విజయం చూడబోతావు, ఒక గొప్ప నీ కుటుంబంలో నీలో చూడబోతావు. హల్లెలూయా. పరలోకం ఆనందిస్తుంది, దేవదూతలు ఆనందిస్తారు. దేవుడు సహాయం చేయను గాక. అదే తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి నీకు పరలోకానికి నేను విరోధంగా పాపం చేశా, నీ కుమారులో ఒకరిని అనిపించుకోకు. ఒప్పుకున్నాడు, తండ్రి దగ్గర చెప్పుకున్నాడు, నీ కుమారులో ఒకరినిగా నేను కాదు, నేను ఒక పనివాన్గా ఉంటా అన్నాడు. పనివాన్ కాదురా నీవు, కుమారుల కంటే గొప్పవాడవు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, రింగు పెట్టాడు, చెప్పులు వేశాడు, ఎంజాయ్ చేశారు, ఆనందించారు. నేను బిడ్డ, పరివర్తన, పశ్చాత్తాపం ఒక గొప్ప విజయం. మొదటిది ఏంది? విశ్వాసం. రెండవది విజయం. మూడవది విధేయత. హల్లెలూయా. 7వ వచనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. హల్లెలూయా. వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఇప్పుడు గొడవలు తేలిందమ్మా, తీసుకో అంటే నీళ్ళకి నేనెందుకు పోతా అన్నాడా? మీరు బాధపడకుంటే మాట చెప్తా, 9 గంటలకు నేనెట్లా పోతా? నవ్వండి, బాధపడవకండి. అది దేవుడు చేస్తాడు మీకు రావడానికి. నీవు నీ కుటుంబం 9 గంటలకే రావడానికి నేను నమ్ముతున్నా, దేవుడు కార్యం జరిగిస్తాడు తప్పకుండా. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు దేవుని బిడ్డ, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు, నమ్మండి మీరు. విధేయత, ఇది దేవునికి ఇష్టమైనది. విధేయత అనేది, లోపడ్డం అనేది చాలా దేవునికి ఇష్టమైందమ్మా. నేనేం చేయలేను ప్రభా, నువ్వు సహాయం చేస్తే నేను ఏదైనా చేయగలను ప్రభా. విధేయత, లోపడ్డం. ఎవరికి లోబడాలమ్మా? ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి లోబడ్డం అనేది చాలా ఇష్టమైంది దేవునికి. ఆ గొడ్డలి వాడు దిగాడు, తీసుకున్నాడు. విధేయతలో ఇంకోటి ఏమున్నది? ఆ గొడ్డలు తీసుకుపోయి అది పట్టుకొని తీసుకున్నాక ఏం చేస్తాడు వాడు? ఆయన ఏం చేస్తాడు? మహేష్ ఏం చేస్తాడు? ఆ గొడ్డలు తీసుకుపోయి అరువు తెచ్చినానికి ఇచ్చేస్తాడు. అన్నా ఏమైంది తెలుసా అన్న? ఏమైందిరా? అరే కొడతా ఉంటే గొడ్డలు నీళ్ళలో పడ్డదన్నా, మా ప్రవక్త దేవుని ప్రాణం చేసేటాలకి నీ గొడ్డలు తేలిందన్నా సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. అవునాగా చప్పట్లు కూడా దేవుని పంచండి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరిగితే సాక్ష్యం చెప్పాలా? ఇగో రవి చెప్పాడు సాక్ష్యం. అద్భుతం జరిగితే సాక్ష్యం చెప్పాలి, దేవుడు చేశాడని. అద్భుతం జరిగితే విశ్వాసం పెరగాల. అద్భుతం జరిగితే ఏం జరగాలమ్మా? విశ్వాసం పెరిగితే ఏమవుతుంది? గొడ్డలు కాదు, బంగారు బడ్డ కూడా వస్తుంది. విలియం కుంటం అని నాకు తెలుసు, ఎంతమంది తెలుసు? ఎడ్వర్డ్ విలియం కుంటం. హల్లెలూయా. ఆయన సముద్రం దగ్గర పోయి ఆయన భార్య ఏదో ఉంటుంటే ఆమె రింగ్, బంగారు రింగ్ సముద్రంలో పడ్డదంట. హల్లెలూయా,
ఎలీషా గొడ్డలు తీర్చిన దేవుని నీవు ఈ రింగ్ కూడా తీస్తావని ఊకి ఇట్లా చేయబెట్టిండంట వాళ్ళు. ఆడనే రింగ్ ఉన్నది. చప్పట్లు కూడా తెంపచ్చండి. హల్లెలూయా. ఏడ సముద్రంలో ఏడ చేయబెట్టిండో ఆడనే రింగ్ ఉన్నది బంగారు. అలే ఈ దినాలు కూడా జరుగుతున్నాయి. మా కేవలం బైబిల్లో రాసినవే కాదు ఇవి, ఈ దినాల్లో కూడా జరుగుతున్నాయి. అంత గొప్ప లాభం చేసే దేవుడు. హల్లెలూయా. ఇంకోటి ఏం తెలుసమ్మా, తెల్లోళ్ళు ఎందుకు వచ్చారు? సాక్ష్యం ఉంటుంది. విధేయతలో ఇంకొకటి ఏముంటుంది తెలుసా? కృతజ్ఞత ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుందమ్మా? విధేయతలో కృతజ్ఞత ఉంటుంది. ఎందుకు వచ్చారు తెల్లోళ్ళు మన దేశానికి ఎందుకు వచ్చారు? ఏమ్మా ఎందుకు వచ్చారు? వాళ్ళు పొందుకున్న రక్షణకు కృతజ్ఞతగా ఇండియా దేశానికి వచ్చారు. దేవుని మర్చిపోలేదు. దేవుడు చేసిన గొప్ప రక్షణను వాళ్ళు మర్చిపోలేదు. ప్రాణాలు అర్పించారు. దోమలు గడిచి చచ్చిపోయారు, పాములు గడిచి చచ్చిపోయారు. మా వనపర్తిలో జేన్సన్ అని ఒక దొర పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఆయనకు వంట మనిషే, ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషి విషయం ఇచ్చి చంపాడు. విధేయత. అలా వాళ్ళ కృతజ్ఞతగా ప్రాణాలు పెట్టారు వాళ్ళు. ఈ మన ఎంబీ హై స్కూల్ ఉంది కదా, దోమలు కలిసి చచ్చిపోయారు. అప్పుడు మలేరియాకి మందు లేదు, చచ్చిపోయినరమ్మా. కృతజ్ఞతగా ప్రాణాలు ఇచ్చారు. దేశం కాని దేశానికి వచ్చి, భాష కాని భాష దగ్గరికి వచ్చి. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యం నన్ను సాక్షులామై, కృపావాక్యము నన్ను సాక్షులామై, కృపలెంబడి కృపను పొందేదాము. చాలు చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. అమ్మ, కృతజ్ఞత అనేది అదొక మంచి మనసు. అది మనం దేవునికి కృతజ్ఞతగా జీవించడం అనేది అది దేవుడు ఇచ్చిన ఒక మంచి ఆలోచన, తలంపు. అది హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. టైం 5 నిమిషాల్లో ముగిచ్చేస్తా. ఒక పెండ్లికి యేసుప్రభు పోతాడు. పెళ్లి జరుగుతూ ఉంటుంది. యేసుప్రభుని పిలుస్తారు. ఆయన శిష్యులు కూడా వస్తారు, ఆయన తల్లి కూడా వస్తుంది. ద్రాక్షారసం అయిపోతుంది. తల్లి వచ్చి యేసుప్రభుకి చెప్తుంది. యేసుప్రభు చెప్తే యేసుప్రభు ఏం చేస్తాడు? అక్కడున్న పరిచారాలకు చెప్తాడు, అరే ఆ బాణల వరకు నీళ్లు నింపండి రా అంటాడు. వాళ్ళు మీతో చెప్పింది చెయ్యండి అన్నారు. వాళ్ళు పోయి నీళ్లు నింపారు. నింపితే ద్రాక్షారసం ఏమైపోయింది? నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షారసం. హల్లెలూయా. ఎందుకు మారింది? విధేయత చూపించారు వాళ్ళు. నీళ్లు ద్రాక్షారసంగా మారడానికి ఏం జరిగింది? విధేయత. ఇక్కడ రాతి బాణ ఎవరైనా చూసిండ్రా? రాయి బాణాలు, రాతి బాణాలు ఎవరైనా చూసిండ్రా? బాణాలు చూసిండ్రా? బాణాలు చూసారా? బాణాలు చూడలేదమ్మా మీరు? చూడలేదమ్మా? కుండలు చూసిండ్రా? మట్టి కుండలు. పెద్ద కుండని బాణ అంటారు. హల్లెలూయా. చిన్నదాన్ని ముంత అంటారు, కళ్ళు తాగే ముంత. అమ్మా హల్లెలూయా. జర మూతి సన్నగుంటే కూజ అంటారు. అన్నీ మట్టితో చేసి. హల్లెలూయా. ఒక రాయి తీసుకొని లోపలంతా తోలుస్తారు, చేసి మొత్తం లోపల ఒక పెద్ద రంధ్రం చేసి ఒక బాణ రాయి చేస్తారు. హల్లెలూయా. అంటే రాతి బాణ. రాతి బాణ అంటే సంఘము. రాతి బాణ అంటే సంఘం. మీరు పగిలిపోయే కుండలో లేరు, మీరు గట్టి కుండలో ఉంటున్నాం మనం. హల్లెలూయా. ఒక గట్టి కుండలో సంఘం ఉన్నది. ఓ దేవుళ్ళ, పగిలిపోయేది కాదు అది. ఈ దినం వరకు అక్కడ ఎక్కడైతే జరిగిందో అది ఆ బాణలు ఇంకా 3 బాణలు అక్కడ ఉన్నట్లు ఇంకా మనకు ఇజ్రాయెల్ దేశంలో చూపిస్తూ ఉన్నారు. పగిలిపోలే ఇన్ని దినాల వరకు. సంఘం పగిలిపోయేది కాదు.
సంఘం పగిలిపోయే కుండ కాదు, సంఘం విరగొట్టే కుండ కాదు, రాతి లాంటి బన్నగలిగినటువంటి కుండ. చప్పట్లు కూడా వినిపించాలి. హల్లెలూయా. ఆ కుండ అద్భుతాలు జరగాలి, ఆ కుండలో అద్భుతాలు జరగాలంటే విధేయత కావాలా, లోబడాలా దేవునికి. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవునికి లోబడాలా. అది దేవుడు మనకిస్తున్నటువంటి అభినందనలు. హల్లెలూయా. హెచ్చరిక, గద్దింపు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32. సామెతల గ్రంథం 15:32 చూడమ్మా. చదువు. శిక్షనొందని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. వివేకి కావాలంటే ఏం కావాలి మనకు? గద్దింపును విన. ఏం కావాలమ్మా? ఏం కావాలి రాకేష్? కావాలి, వినాలి. ఈ చెవుల విని చెవుల వదిలేయడానికి కాదు అమ్మా. ఏం కావాలి మనకు? ఎందుకు కావాలి గద్దింపులు? వివేకి కావాలా? జ్ఞానం కలిగి జీవించాలంటే ఏం కావాలా? హలో, మహాజ్ఞాని సొలొమోను రాజు రాస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. ఇంకా చదవమ్మా. 33 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము ఉండును. హల్లెలూయా. ఘనతకు రావడానికి ముందు ఏమొస్తుందంట? ముందు వినయం పెట్టుకొని నడిచినాం అనుకో, మన ముందు విధేయత వినయం పెట్టుకొని నడిచినాం అనుకో, వెనక మనకు ఘనత వస్తుంది. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాటలు? ఏమంటారు మహేష్? ఎవరన్నారు ఈ మాటలు? మహాజ్ఞాని. ఇంత జ్ఞానం ఎవరికి వేయలేదు దేవుడు, ఆయనకి ఇచ్చినంత జ్ఞానం ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, ఒకటి చెప్పి ముగిస్తా నేను. ఏలియా 2 రాజుల దగ్గర పనిచేశాడు. ఎలీషా 4 మంది రాజుల దగ్గర పనిచేశాడు. ఎలీషా 20 సంవత్సరాలు ఏలియా 20 సంవత్సరాలు ప్రవక్త ఉన్నాడు. ఎలీషా 40 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. కన్క్లూజన్లో ఎలీషాను ప్రవక్తను గురించి నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, బావినండి, ఏలియా కంటే ఎక్కువ చేశాడు. ఏలియా కంటే ఎలీషా ఎక్కువ చేశాడు. 2 రాజులు, ఈయన 4 రాజులు. ఈయన 20 సంవత్సరాలు, ఏలియా 20 సంవత్సరాలు, ఎలీషా 40. ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 14 చేశాడు. ఇప్పుడు మీకు ఒక సూటిగా ఒక ప్రశ్న. ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళక ముందు దేవుడు మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. మీ తండ్రి కంటే మీరు ఎక్కువగా అభివృద్ధిలోకి వచ్చారా లేదా? వచ్చిందా లేదా? ఏమ్మా? హల్లెలూయా. మీకంటే మీ తండ్రి కంటే మీకు ఎక్కువ చేశాడా లేదా? కారణం ఏమిటి? మీ తండ్రి రక్షణ పొందుకున్న దేవుని బిడ్డ. ఆ దీవెనలు మీకు వచ్చాయి. హల్లెలూయా. వచ్చినాయమ్మా, ఎన్నో ఎక్కువ జరిగాయి. నేను అందుకే మీకు ఒక రిక్వెస్ట్, మందిరానికి రండి, ఆరాధన చేయండి, మీకు వీలైతే ప్రేరేపిస్తే దశంభాగాలు ఇవ్వండి. కానీ ఒకటి అడగండి దేవుని, ప్రభువా ఎలీషాలాగా మేము ఘనత పొందుకోవాలి ప్రభా, నేను నా కుటుంబం ఎలీషాలాగా అభివృద్ధిలోకి రావాలి ప్రభా, 2 అంతలుగా మేము ఆశీర్వదించబడాలి. ఇది మీరు అడగండి. మీరు మీ కుటుంబం చూడండి దేవుళ్ళారా, మీరు బాగుపడితే పాస్టర్కి వచ్చే ఘనత ఏం లేదు, పాస్టర్కి వచ్చేది ఏమి ఉండదు. మీరు అనుకుంటున్నారు అది దేవునికి మహిమ వస్తుంది. మీరు బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ అని చెప్తున్నాడు వాక్యం. యేసుప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించడం వలన
తండ్రికి ఎవరికి మహిమ అంటది? హల్లెలూయా. మా జేజైన రిటైర్డ్ హెడ్ మాస్టర్ చనిపోయాడు, ఏం లేదు ఆయన దగ్గర. మా ఫాదర్ ఆయన కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ చనిపోయాడు, మాకు చదువు ఇచ్చాడు, ఎడ్యుకేషన్ ఇచ్చాడు. మేము మా డాడీ కంటే, మా తండ్రి కంటే, మా జయనాయన కంటే ఎంతో అభివృద్ధిలోకి వచ్చాము, ఎన్నో విధాలుగా వచ్చాము. హల్లెలూయా. దేవుళ్ళారా బాగా గమనించండి. దేవా, నేను నా కుటుంబం ఆశ్రయించబడాలి, సంఘం ద్వారా మేము ఆశ్రయించబడాలి ప్రభా, సంఘానికి వచ్చి మేము ఆశ్రయించబడాలా, అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కూడా తెప్పచ్చండి. హల్లెలూయా. అది పాస్టర్కు కాదమ్మా, నో, ఎక్కడ లేదు పాస్టర్కు. బైబిల్లోని అంతా చదువు, అది పాస్టర్కి వస్తుంది. ఏదో చెప్పుకుంటాడు అంతే గ్రేట్గా, అరే నా సంఘంలో మంచి దీవించబడ్డారు, నా సంఘానికి వచ్చి మంచి ఆత్మీయంగా ఉన్నారు, నా సంఘానికి. నిజానికైతే మనం ఒక మనిషికి చెప్పుకుంటే కుళ్ళుకుంటారు, కానీ బాగా సంతోషించే వాళ్ళు చాలా తక్కువ. అవునా కదమ్మా? నీ గురించి నీవు గొప్ప చెప్పుకుంటే సంతోషించే తక్కువ, కానీ కొలుక్కునేదే ఎక్కువ ఉంటుంది లోకంలో. నేను కూడా చెప్పుకుంటాను, అరే నా మంచి ఇట్లా అట్లా జరుగుతున్నాయంటే పాస్టర్ల దగ్గర చెప్పుకుంటా కదా నన్ను, మీ గురించి. వాళ్ళ ముఖాలు సంతోషం చూడను నేను. హల్లెలూయా. అవునమ్మా, నిజం. ఎస్, రండి, ఆరాధన చేయండి, సృష్టికర్తను ఆరాధించండి, ఆయనను ఘనపరచండి, ఆయనను మహిమపరచండి. అడగండి, ప్రభా నేను నా కుటుంబం దీవించబడాలి, మేము ఆశీర్వదించబడాలి ప్రభా. ఎలీషాలాగా మా తండ్రి కంటే రెండంతలుగా మేము ఆశీర్వదించాలి, మా కుమారులు నాకంటే రెండంతలుగా ఆశీర్వించబడాలి, మీ కుమారులు రెండంతలుగా ఆశీర్వించబడాలి. హల్లెలూయా. మనం బాగా డబ్బు సంపాదించి ఇండ్లు కొనిచ్చి పిల్లలకి ఇస్తే ఏమ్మా, వాళ్ళకి నెమ్మది లేకుంటే ఆ ఆస్తి, ఆ డబ్బు వాళ్ళకి నెమ్మది ఇవ్వకుంటే ఏం లాభం? ఇద్దరు రైల్వేలో అన్నదమ్ములు పనిచేస్తారు, ఇద్దరు పనిచేస్తారు. ఒక ఆయన ఆ ఇల్లు కొంచెం పైన ఇల్లు వేసి ఒక 1/2 ఫుట్ కొంచెం ఎక్కువ ఈతలకి పెంచాడు. సొంత అన్నదమ్ములు. చచ్చిపోయేంతవరకు వాళ్ళకి సమాధానం లేదు, చచ్చిపోయేంతవరకు సమాధానం లేదు. లేదమ్మా, ఏం లాభం ఆస్తి? అడిపోయి దేవునికి లెక్క ఏం చెప్తారు వాళ్ళు? అందుకే భయం భక్తిలో మన పిల్లల్ని పెంచాలి, ఆ డబ్బు మనం వాళ్ళకి ఇవ్వాలి. అవునా కాదా? అవునా కదమ్మా? అది వాళ్ళకి గొడవలు చేయడానికి కాదు, వాళ్ళకు అల్లరిచి నీచ కార్యాలు చేయడానికి కాదు. ఆశీర్వాదాలు, భూలోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు కలిస్తేనే, పరలోక సంబంధమైన దీవెనలతో కనెక్ట్ అయ్యి భూలోక సంబంధంగా హెచ్చించబడితేనే, ఆశీర్వించబడితేనే ఆ కుటుంబం బహుగా ఫలిస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఒక ఆస్తి సంపాదించిన, ఒక డబ్బు సంపాదించిన, ప్రభువా నా బిడ్డలు ప్రభువా నాకంటే ఎక్కువ నీ ద్వారా ఆశీర్వించబడాలి ప్రభా. నా బిడ్డలు ప్రభా నీ ద్వారా పరలోక సంబంధమైన దీవెనలతో వాళ్ళు భూలోకంలో దీవించబడాలి ప్రభా. ఇష్టపడండి. నిన్ను, నీ కుటుంబాన్ని పరలోకంగా పెడతాడు దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తేలిన గొడ్డల ద్వారా నేర్చుకుంటున్నాం మనం, తేలిన గొడ్డల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డ, విశ్వాసం, విజయం, విధేయత, ఎస్, దేవుడు సహాయం చేయను గాక. ఆయన సిలువలో, ఘోరమైన సిలువలో రక్తం కార్చాడు. ఆయన ఓడిపోయి మనకు విజయం ఇచ్చాడు. ఆయన, అవును ప్రభు, ఆయన ఓడిపోయాడు, అవును, విజయం ఇచ్చాడు. విజయం వచ్చింది. నీకు కూడా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీవు, నీ కుటుంబం విజయవంతమైన జీవితం, విధేయత కలిగిన జీవితం, విశ్వాసం కలిగిన జీవితం జీవించాలని
దేవుడు ఇష్టపడుతున్నాడు. పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తుంది మీ కొరకు. చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు అని ఈ ఉదయకాలం ఎంతోమంది చూడలేకపోయారు ప్రభా. కేవలం మీ కృపను బట్టి మేము ఈ మార్నింగ్ మీ మందిరంలో, మీ ఆరాధనలో, మీ వాక్య పరిచర్యలో మేము పాలు పొందడానికి మాకు ఇచ్చిన భాగ్యానికై మీకు లెక్కలేని వందనాలు. ఎంతో మహిమ, ఘనత, ప్రభావము, బలము, శక్తి, స్తోత్రములు, స్తుతులు అన్నీ మీకే చెందాల ప్రభువా. ఘనత మీకే చెందాల, ప్రభావం మీకే చెందాల, సాక్ష్యం మీ గురించే రావాలి ప్రభువా. మా గొప్పతనం, మా మంచితనం కాదు ప్రభు. మేము మట్టివారం ప్రభు, ఎన్నిక లేని వారం, పనికిరాని వాళ్ళం ప్రభువా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మీకే అధిక మహిమ, అధిక స్తోత్రం మీకే చెల్లాలని ఉదయకాలం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నాయన. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా మీ నామాన్ని ఘనత, మహిమ రావాలని మీరు కోరుకుంటూ ఈ చిన్న లేఖన భాగాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, మీ మాటలను బట్టి, మీ సూచనలను బట్టి, మీ ఆజ్ఞలను బట్టి, మీ కట్టడాలను బట్టి, మీరు ఆశించిన ఆశను బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, మేము విశ్వాసం అనేక పరిస్థితుల్లో, అనేక సమయాల్లో మేము విశ్వాసం నుంచి తొలగిపోయిన వారముగా ఉంటున్నాం. అలా ఉండొద్దని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ మాటలు సత్యమని మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి మేము విశ్వాసం కలిగి విజయం పొందుకుంటూ ప్రభువా, విధేయత కలిగిన వారముగా ప్రభువా, సాక్ష్యం ఇచ్చే వారముగా, కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటూ ప్రభువా, మీ నుంచి అబండెన్స్, సమృద్ధి పొందుకునే విధేయులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మా శక్తి చాలదు, మా బుద్ధి, మా జ్ఞానం సరిపోదు ప్రభువా. మేము జ్ఞానం లేని వారమే ప్రభువా, కానీ మేము జ్ఞానవంతులమని అనుకుంటున్నాం ప్రభువా. మా జ్ఞానము ఎందుకు పనికి రాదు ప్రభువా, మీ పరలోకానికి చేర్చదు నాయన. మరి మీ పరలోక జ్ఞానముతో, మీ ఒబీడియన్స్తో మమ్మల్ని నింపమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సహాయం చేసి నడిపించండి. సాక్ష్యం ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలయ్యా. ఆ బిడ్డ జీవితంలో పొల్లుపోకుండా మీ వాక్యాన్ని ఆ బిడ్డ పొందుకునే భాగ్యము ముందు కాలంలో అధికంగా ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధన చేసిన బిడ్డలను బట్టి వందనాలు, పాడిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. మ్యూజిక్ చేసిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి చదువుకునే బిడ్డల జ్ఞానం ఇవ్వండి ప్రభు. కాలేజీలు, స్కూల్స్, మరి యూనివర్సిటీలకు వెళ్ళే బిడ్డలకు మీ పరలోక జ్ఞానము, ఈలోక జ్ఞానంలో జాగ్రత్తగా వారి యొక్క విద్యార్థి జీవితాన్ని కొనసాగించుకోవడానికి మరి వారికి ఒబీడియన్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. పెద్దలను, తల్లిదండ్రులను, మరి దేవుని వాక్యాన్ని గణపరిచే యూత్గా బిడ్డను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ యూత్ మీ కాడి మొయ్యాలా, మీ నుంచి ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలోను పరలోకంలోను ఆధిక్యత పొందుకునే బిడ్డలుగా వారికి ఒబీడియన్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసేవారికి, ఆయా పనులు చేసేవారికి అభివృద్ధి అనుగ్రహించండి. దశం భాగాలు ఇచ్చి ప్రభా, మీ నామంలో మరి వాళ్ళు అభివృద్ధి పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తక్కువ ఇచ్చి ప్రభువా లేమికొచ్చేవారు ఉంటున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అలాగను కాకుండా ప్రభు లెక్క ప్రకారం దశం భాగాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, కృతజ్ఞత కానుకలు ఇచ్చి ప్రభువా, మీ రాజ్య వ్యాప్తికి మరి నీ మందిరంలో ఆహారము సమృద్ధిగా, వాక్యం సమృద్ధిగా ఉండడానికి ప్రభువా, బిడ్డల వాళ్ళ యొక్క పాలు కూడా మరి ఇవ్వడానికి వారికి సహాయం చేయండి. వారికి మంచి మనసుని ఇవ్వండి, విశాల హృదయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ అక్కర్లు ఎరిగిన దేవుడవు ప్రభువా, మరి ఆయా పరిస్థితుల గుండా ప్రభువా వెళుచుండగా ఇరుకులో విశాలత ఇస్తూ ప్రభా ఈ చక్కని హాల్ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ చిత్తమైతే త్వరలో ఓన్ మందిరాన్ని కూడా మీరు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆటంకాలు, అడ్డుబండలు తీసివేయండి. మా గవర్నమెంట్ని మీరు చూస్తున్నారు ప్రభువ. మా దేశ నాయకులు, మా రాష్ట్ర నాయకులకు పరిపాలన జ్ఞానం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, అభివృద్ధి ఇవ్వండి, పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ కూడా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి సిద్ధపరిచి వారు మీలో విశ్వాసంతో మిమ్మల్ని అంటగట్టబడి ఉండడానికి, మనుషుల మెప్పు కాదు ప్రభువా, పరలోక దేవుని మెప్పు మాకు కావాలని ఒబీడియన్స్ మా అందరికీ అనుగ్రహించమని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.